కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ధాన్యాన్ని సమయానికి సేకరిస్తోందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విపక్షాలు తప్పుడు ప్రచారంతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు ధాన్యానికి మద్దతు ధర కింద 2,310 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, 18.5 కోట్ల బార్దాన్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న ఉత్తమ్ ఇప్పటి వరకు 17.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని పేర్కొన్నారు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. భారతదేశంలో ఇది నేను చెప్పిన ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఫిగర్స్. హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, highest paddy procurement, highest MSP paid ever for any crop in India is Telangana government now. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే, ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. మార్క్ఫెడ్ నుంచి వీళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకుని వారికి తెలియదో ఏమో కానీ మార్క్ఫెడ్ is additional procurement agency. It's a government organization. Paddy procurement ki government ki markfed additional procurement agency. మరి దాంట్లో ఆయన విషయాలు ఆయన చెప్పిన విషయాలు అసలు నాకు వేరే ఏం అర్థం అవ్వలేదు.